హాయ్ అండి, ఈరోజు దోశ చేసి చూపెడుతున్నానండి. దోశ బ్యాటర్ అనేది ఇలా రావాలి, పిండి అనేది ఇలా పులివాలి, అప్పుడే దోశ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వన్ సైడ్ కలుపుకోవాలి. చూసారండి, ఇలా బుడగలు బుడగలు వస్తుంది. అప్పుడు మనకు టేస్ట్ చాలా ఉంటుందండి. ఏ విధంగా చూపిస్తానండి. ఈ విధంగా పెనం వేడిన తర్వాత కొంచెం వాటర్లో ఎల్లుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా స్లోగా ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా తిప్పుకొని ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, దోశ సాంబార్